దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనులు ఇర్మియా గారికి, అదేవిధంగా స్థానిక దైవజనులు చార్లెస్ అన్న గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా దేవుని నామాన్ని ఘనపరచడానికి, దేవుణ్ణి బలపరచడానికి స్థానిక సోదరిమణులు, అదేవిధంగా ఎక్కడో దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క సోదరిమణులకు నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా సాక్ష్యం ఏంటంటే, నేను ముందు ఒక అన్యుణ్ణి. మా కుటుంబం మొత్తం యేసు అన్న, చర్చి అన్న తెలియని కుటుంబం అది. మళ్ళీ చర్చి మా గేటు తీస్తే మా చర్చి గేటు ముందే ఉంటుంది. కానీ దేవుణ్ణి మేము అసలుకి ఇష్టపడే వాళ్ళం కాదు. పాటలు పెట్టినా, సౌండ్ పెట్టినా, వాక్యాలు విన్నా మా నాన్నగారు కానీ, మేము కానీ, మా అన్నగారు కానీ ఎవరైనా సరే అసలు పట్టించుకునే వాళ్ళం కాదు. ఏందరూ ఈ గోల అనుకునేవాళ్ళం. ఎందుకంటే మాకు దేవుని రుచి తెలియదు కదా, దేవునిలో ఉన్న మహిమ తెలియదు కాబట్టి. అదేవిధంగా మా జీవితాలు కొనసాగుతూ ఉండేవి. మా నాన్నగారు కానీ, మా తాతగారు కానీ మీకు తెలిసే ఉంటుంది, కథలు చెప్తారు. దేవుని ఎక్కువగా ఆ కథలు చెప్తూ ఊరూరు తిరిగి దానిలో ఎక్కువగా ఉండేవాళ్ళు. అలాగే మాకు మా ఫ్యామిలీలో కానీ తినడానికి కూడా ఉండేది, కానీ అంత అభివృద్ధి ఏమి ఉండేది కాదు. కాబట్టి చేసుకుంటున్నాం ఉంటున్నాం అన్నట్టుగా ఉండేది. తర్వాత నేను కొంచెం కొన్ని ప్రాంతాల్లో చదువు కోసం ఉండేవాడిని. కానీ దేవుణ్ణి మాత్రం నాకు అసలుకి చాలా చిరాకు అనిపించేది. ఇది ఎందుకు ఇంత గోల గరుస్తుంటారు, ఎందుకు ఇంత సౌండ్లు పెడతారు, పాటలు పెడతారు అని అనుకుంటూ ఉండేవాడిని. కానీ కొన్ని రోజుల తర్వాత మ్యారేజ్ అనుకున్నారు నాకు. మ్యారేజ్ అనుకుంటే ఆ మ్యారేజ్ అది ఎందుకు దేవుడు నిశ్చయించాడో తెలియదు, కానీ ఆ బిడ్డ దేవుడిని నమ్ముకున్న బిడ్డ వచ్చింది నాకు ఫస్ట్ సంబంధం. మా ఇంట్లో వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు. దేవుడిని నమ్ముకున్న మనకు అసలు ఇష్టం లేదురా, ఎందుకు వద్దు అంటే, మరి దేవుడు నాకు ఏం బయలుపరిచాడేమో కానీ నేను ఆ అమ్మాయినే చేసుకుంటానని అన్నాను నేను. ఆ విధంగా మా వివాహం కూడా చర్చిలో జరిగింది. నాకు తెలియకుండానే, మాకు ఎవరు అప్పటికి ఒప్పుకోకపోయినా మా పెద్దవాళ్ళు అప్పటికి తర్వాత ఒప్పుకున్నారు. ఇంకా తర్వాత నేను ఆ అమ్మాయిని మ్యారేజ్ అయిన తర్వాత నేను అమ్మాయిని చదివించాను. మేము ఇంకా జాబు కొరకై హైదరాబాద్ ప్రాంతానికి వెళ్ళాం. హైదరాబాద్ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత కొత్తలో మాకు కొంచెం చాలా ఇబ్బందిగా ఉండేది. అంటే ఫస్ట్ జాబ్ దొరక్క కొంచెం ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. కానీ అమ్మాయి ప్రార్థన వల్ల కొంచెం మాకు జాబ్ దొరికింది. జాబ్ అయితే దొరికింది, కానీ కొంచెం మాకు సరిపోయే కాదు శాలరీ అంతా. తను మాత్రం చర్చికి వెళ్ళేది, నేను చర్చికి వదిలిపెట్టేవాడిని. తీసుకెళ్ళి ఆ గేట్ దగ్గర వదిలిపెట్టేసి మళ్ళీ వచ్చేసేవాడిని నేను. అమ్మాయి నాకు సంద ఇవ్వడానికి డబ్బులు అడిగేది, నేను ఇచ్చేవాడిని కాదు. ఎందుకు ఇవ్వాలి చర్చికి, మనం చర్చికి ఎందుకు ఇవ్వాలా, దేవుడు వాళ్ళు అన్నీ ఎన్నో డబ్బులు వస్తాయి వాళ్ళకి దూర ప్రాంతాల నుంచి అనుకునేవాడిని. తర్వాత తెలిసింది అది తప్పని. కానీ ఇచ్చేవాడిని కాదు. అమ్మాయి అయినా బలవంతంగా తీసుకొని పోయేదే. చాలాసార్లు బతిలాడింది, కానీ నేను డబ్బులు ఇవ్వకుండా పంపించేవాడిని. కానీ నాకు దేవుడు చూపించేవాడు. వచ్చినప్పుడు బైక్ పంచర్ అవ్వడమో, అది ఏదో ఒక ప్రాబ్లం ఉండి ఆ డబ్బులన్నీ అడిపోయాయి. నేను అర్థం చేసుకునేవాడిని కాదు. తర్వాత అమ్మాయి చాలాసార్లు అడిగింది, అరే నాయనా ఆ దశమ భాగం ఎవరో నాయనా, ఆ దశమ భాగం ఇస్తే మనకు ఆశీర్వాదం చాలా ఉంటుంది, ఆ దేవుని నామాన్ని వృషిస్తూ వస్తావని చాలాసార్లు చెప్పేది. కానీ నేను పట్టించుకునేవాడిని కాదు. కానీ బలవంతంగా అమ్మాయి కూడా జాబ్ చేసేది, అమ్మాయి కూడా శాలరీ వచ్చేది, అయినా అడిగి నన్ను బలవంతం చేసి తీసుకెళ్ళేది. ఆ ఫలితమే దేవుడు మాకు అద్భుతంగా శాలరీలు పెంచాడు. అది నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ఎందుకంటే ఆ దశమ భాగం ఇవ్వక ముందు ఒకలాగా ఉండేది. దశమ భాగం ఇచ్చిన తర్వాత దేవుడు మాకు అద్భుతంగా మంచి శాలరీలు, ఒక ఫ్యామిలీలో నిలబడటానికి ఒకరిని చేయి చాచకుండా ఒకరికి ఇవ్వగలిగే అంత స్తోమత ఇచ్చాడంటే అది యేసయ్య వల్లే. మీరు ఏదో అనుకుంటారేమో, నిజంగా దశమ భాగం ఇచ్చినందువల్లే దేవుడు నాకు మంచి జీవితాన్ని ఇచ్చాడు. అదేవిధంగా 2 పిల్లల్ని ఇచ్చాడు, ఒక బాబు ఒక పాప. మంచిగా హ్యాపీగా ఇద్దరం జాబ్ చేసుకునే వాళ్ళమే, మంచిగా ఉండేవాళ్ళమే. తర్వాత నేను కూడా చాలాసార్లు అడిగేది నన్ను, దేవుణ్ణి నమ్ముకో అని. కానీ నేను పట్టించుకునేవాడిని కాదు. నా పని ఏంటంటే జాబ్ చేయటం, అమ్మాయి చర్చి దగ్గర వదిలిపెట్టి రావడం, తీసుకురావడం, అంతవరకే.
తర్వాత సరే దశమ భాగం అంతా ఇస్తూ ఉండేవాడిని. మాకు అలాగలా శాలరీ పెరుగుతూ ఉండేవి, మంచి జీతం, హ్యాపీగా గడిచిపోతుండేది. తర్వాత ఇక్కడ మళ్ళీ ఊరికి వచ్చేసాము. ఇక్కడికి ఉన్న తర్వాత ఇక్కడ పాస్టర్ గారు మా అన్నయ్య కొడుకే, బాబాయ్ ఒక్కసారి దేవుణ్ణి నమ్ముకో బాబాయ్, నీకు దేవుణ్ణి నమ్ముకుంటే చాలా మంచి జరుగుతుంది, ఇప్పటికంటే ఇంకా మంచి ఘనత జరుగుతుంది అని చాలాసార్లు చెప్పారు. చూద్దాంలే పాస్టర్ గారు అంటూ ఉండేవాడిని. కానీ నాకే తెలియకుండా పాస్టర్ గారికి నేనే ఫోన్ చేసి, పాస్టర్ గారు బాప్తిజం తీసుకుందామా అని అడిగాను. నాకు తెలియకుండానే అప్పటికప్పుడు క్షణాల మీద జరిగిపోయింది. ఆ బాప్తిజం తీసుకున్న తర్వాత పాస్టర్ గారు నాకు ఇజ్రాయేల్ అని నామకరణం చేశారు. తర్వాత దేవునిలో నేను ఎంత వ్యతిరేకించానో ఇప్పుడు అంత ప్రేమిస్తున్నాను. ఎందుకంటే నాకు తెలుసు అభివృద్ధి అంటే ఎంతో లక్షల కోట్లు ఇవ్వబడలేదు. మనకున్న సమస్యలకి దేవుడు మార్గం చూపిస్తాడు, పరిష్కరించుకునే మార్గం. అది యేసయ్య ప్రార్థన వల్లే. ప్రార్థన చేసుకోవడం వల్ల నా లైఫ్లో నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఉంటాయి కొన్ని బాధలు ఉంటాయి, చిన్న సమస్యలు ఉంటాయి, అవేం పెద్ద సమస్యలేం కాదు. ఆ సమస్యలను పరిష్కరించుకోవడానికి దేవుడు ఒక మార్గాన్ని చూపిస్తాడు. ఆ మార్గ రూపంలో మనం వెళ్తే ఆ పరిష్కారం సమస్య దొరికిద్ది. ఆ మార్గమే యేసయ్య ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన చేయండి. నిజంగా మీరు ఆ రుచిని చూస్తారు. ఎందుకంటే నేను స్వయంగా చూశాను కాబట్టి నేను మీ ముందు ఈ సాక్ష్యాన్ని పంచుకుంటున్నాను. అదేవిధంగా ఏ బిడ్డైనా సరే ప్రతి ఒక్క సోదరులు దేవుని నామాన్ని కనపరచండి, దానిలో రుచి చూస్తారు. అదేవిధంగా చర్చికి సంబంధించిన విషయం కూడా మనం ఆలోచించి అన్ని విధాల సహాయ సహకారాలు ఉండాలి. అప్పుడే మన దేవుడు చాలా బహుగా అభివృద్ధి చేస్తాడనమాట. అదేవిధంగా గుండెల నిండా వేదనతో ఉన్నాను నా సహోదరి, చింతించకు, మనకు దీవెన ఉంది. ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న నా సహోదరుడా, భయపడకు, మనకు దీవెన ఉంది. ఆ దీవెనే యేసయ్య దీవెన. ఆ దీవెన వల్లే మనం మన జీవితాలను కట్టుబడి చేసుకొని ఏ సమస్యలైనా సరే పరిష్కరించుకొని మన జీవితాన్ని ముందుకు సాగించుకోగలం. అయితే మీరు మనస్ఫూర్తిగా దేవుణ్ణి నమ్మాలి, మామూలుగా వచ్చిపోవడం అనేది కాదు. నిజంగా దేవుని మనస్ఫూర్తిగా సృజించుకొని దేవుని నామాన్ని కనపరిస్తే మన జీవితాల్లో మంచి జరుగుతుంది. ఎందుకంటే నేను చూశాను కాబట్టి, నేను అనుభవించాను కాబట్టి నేను చెప్తున్నాను. ఇదే నా సాక్ష్యం. హల్లెలూయా. ఒకసారి గట్టిగా చెప్పండి, హల్లెలూయా. మరి